వైసీపీ పార్టీ అధికారంలో ఉందని గత 5 ఏళ్ళు కూడా నటి శ్రీరెడ్డి మరి వైసీపీ పార్టీ దాహంతో మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కానీ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందో 5 సంవత్సరాలు అందరం చూసాం. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా మాట్లాడింది ఆవిడ మాటలు. ఆవిడ మాట్లాడకంటే అసలు మహిళలు అనే వాళ్ళం మేమే సిగ్గుపడతాం. అలాంటి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్న మాటలకు ఆవిడని శిక్షించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న రాత్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని వెంటనే పరిశీలించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఎక్కడ కూడా మళ్ళీ మాటలు రాకుండా కఠిన చర్యలు తీసుకొని ఆవిడ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధ్య పద్మావతి, రాజమండ్రి రూరల్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో ఆల్పే అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా స్త్రీ శక్తి అనే ఒక డ్వాక్రా మహిళా సంఘానికి నాబార్డు ద్వారా రూరల్ మార్ట్ అంటే గ్రామ దుకాణాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ రోడ్లో మనకి కొంతమూరు అనే గ్రామం దగ్గరలో మహిళా ఉత్పత్తులు, డ్వాక్రా ఉత్పత్తులని మార్కెటింగ్ చేయడం కోసం ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ ఏవైతే ఉన్నాయో పచ్చళ్ళు కానీ, లేదంటే ఆర్గానిక్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ఎస్హెచ్జి సంఘాలు మార్కెట్ చేసుకోవడానికి మనం ఈరోజు గ్రామ దుకాణాన్ని ఫెసిలిటీని ఆల్పే స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం స్త్రీశక్తి అనే ఒక డ్వాక్రా సంఘానికి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని స్వయం సమృద్ధి సాధించుకోవడానికి, మహిళా పారిశ్రామికవేత్తలు ఎదగడానికి, వాళ్ళ తయారు చేసిన ఉత్పత్తులు వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా వాళ్ళే అమ్ముకోవడానికి ఈరోజు వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మినిమమ్ రోడ్డు పాయింట్లో అమ్ముకుంటే ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు లేవు. సో ఆ పరిస్థితులన్నీ అధిగమించి వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళతో పాటుగా వాళ్ళతో పనిచేసే మిగతా డ్వాక్రా సంఘాలు రకరకాలైన ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి మార్కెటింగ్ సదుపాయం ఉండదు. అందువల్ల ఈరోజు డ్వాక్రా ఈ డిఆర్డిఏ ద్వారా ప్రమోట్ చేసినటువంటి మన ఈ డ్వాక్రా ఉత్పత్తుల్ని ఈ నాబార్డు స్పాన్సర్ చేసినటువంటి ఈ రూరల్ మార్ట్ ద్వారా మనం ఇక్కడ అమ్ముకునే సౌలభ్యం కలగజేస్తున్నాము. దీనికి నాబార్డు ఈ ఫండింగ్ సౌకర్యాన్ని కలగజేయడం జరిగిందన్నమాట. సో దీని ద్వారా మహిళలు ఆర్థికంగా స్వయం స్వావలంబన దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు. భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ కూడా ఇతరత్ర ఈ డ్వాక్రా సంఘాలకు ఇతరత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి ఆ ఉత్పత్తులు కూడా ఇదే గ్రామ దుకాణంలో అందే విధంగా కూడా అమ్ముకునే విధంగా కూడా వాళ్ళకి మంచి ఇన్కమ్ జనరేషన్ జరిగి ముందుకి మహిళల పారిశ్రామిక నాబార్డు ఎప్పటికీ తోడ్పాటు అందిస్తుంది, భవిష్యత్తులో కూడా అందించబోతుంది. ఎప్పటికీ కూడా నాబార్డు మహిళా సంఘాలకి తోడ్పాటుగా నిలిచి మా మ్యాండేట్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఆల్పీ వారి ఆధ్వర్యంలో ఈ గ్రామ దుకాణాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ బాధ్యతను కూడా ఈ స్త్రీశక్తి డ్వాక్రా సంఘం వారు తీసుకున్నందుకు, అలాగే డిఆర్డిఏ ద్వారా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మిగతా మహిళా డ్వాక్రా సంఘాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్రామ దుకాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సక్రమంగా వినియోగించుకోవడానికి తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నటువంటి డిఆర్డిఏ కూడా నాబార్డు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ. వాళ్ళు అనుకూలం అనుకుంటారు.
జాగ్రత్త జాగ్రత్త.
అది సౌండ్ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప జై శ్రీరామ్
గోవింద